సాయంకాల సమయంలో ఈ గ్రామ ప్రజలకి వందనాలు తెలియజేస్తున్నాం. మేము అల్లూరు ప్రాంతం నుంచి మీ కాలనీకి దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చాం. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించబోతూ ఉన్నాం. వాక్యానంతరం మీ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఎవరైనా ప్రార్థన ఆసక్తులు కలిగి ఉంటే, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్య సమస్యలున్నా, మా మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, మీరు వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రభునామంలో కోరుకున్నా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులు వినీత్ కుమార్ గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన తుమ్మగుంట గ్రామంలో ఉన్నటువంటి సభ్యులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. మేము యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని ఒక టీముగా ఏర్పడి గత 2-3 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం సాయంత్రము ఈ విధంగా ఒక్కొక్క గ్రామానికి వెళ్లి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ యొక్క గ్రామానికి కూడా రావడం జరిగింది. ఇది దేవుని ఏర్పాటు. ఇప్పుడే మన సహోదరుడు ఒక పాట పాడాడు, పరదేశీ ఓ పరదేశీ అనే పాటను పాడాడు. కాబట్టి మనందరం కూడా పరదేశులమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే, ఏదో ఒక రోజు మనం ఇక్కడ మరణించాల్సిందే. మన యొక్క జీవితం అనేది గడిపేది ఎక్కడంటే పరలోకంలో. ఎవరైతే క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నారో వాళ్ళ నిరీక్షణ ఏంటంటే, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనము పరలోకానికి వెళ్తాము, అక్కడ మనము ఉంటామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 89వ కీర్తన 48వ వచనంలో, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అనే మాట చూస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని చూడాల్సిందే. మరణం చూడకుండా ఏ నరుడు కూడా ఉండడు. ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే. కొందరికి మంచి ఆయుష్ ఉంటుంది, మరికొందరు త్వరగా చనిపోతూ ఉంటారు. అయితే మరణం చూడకుండా ఎవరు కూడా ఉండరు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడేవాడు అనే మాట ఉంది. అయితే మనము పాతాళంలోకి పడకుండా తప్పించుకోవడానికి మనకు అవకాశం ఉంది. కనుక మనకు పరలోకము, నరకము అనేటువంటి 2 ప్రాంతాలు ఉన్నాయి. నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలనేది నిన్ను బట్టే ఉంటుంది. అది నీ యొక్క ప్రవర్తన బట్టే, నీ యొక్క జీవిత శైలిని బట్టే అది దేవుడు నిర్ణయిస్తాడు. అయితే ఇక్కడ మరొక మాటను గమనిస్తే, మనకు ఈ యొక్క మరణం తర్వాత తీర్పు ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము మరణించిన తర్వాత, చూడండి ఇక్కడ ఉంది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఈ తీర్పు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ తీర్పులో నీ యొక్క ప్రవర్తన బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా అనే విషయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. అయితే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఒక మంచి మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మంచి మార్గము అంటే ఇప్పుడు మేము ఏవైతే ప్రకటిస్తున్నామో అది యేసుక్రీస్తు వారి యొక్క మార్గం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరం జీవించాడు. అయితే ఈ యొక్క 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరము ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి ఎంతగానో ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు. ఆయన జన్మలో ఎటువంటి పాపం లేదు. ఆయన యొక్క ఆ యొక్క ప్రవర్తనలో ఎటువంటి పాపము లేకుండా జీవించాడు. కనుకనే ఆయన రక్తము పరిశుద్ధ రక్తముగా పిలువబడతా ఉంది. అయితే మన కొరకు ఇక్కడ చూడండి ఒకసారి, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చెను అనే మాట మనం చూస్తాం లూకా సువార్త 19:10లో. కనుక మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇప్పుడు మనమేం చేయాలంటే, నశించిపోకుండా చనిపోయిన తర్వాత మనము పరలోకానికి చేరాలంటే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనము పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని తెలియజేస్తున్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అంటున్నాడు. కనుక ఆయన ఒక్కడే మనకు మార్గమై ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన్ని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు మీద మనము విశ్వాసం ఉంచాలి.
ఆయన యొక్క పేరుని మనము తలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటే ప్రతి సమస్య కూడా ఆయన తీరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆఖరికి చనిపోయినటువంటి లాజర్ను కూడా బ్రతికించాడు. కుంటివాడికి కాలిచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా అద్భుత కార్యాలు ఉన్నాయి. అదే సమయంలో మన కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తములో మనకు ఏముందంటే పరిశుద్ధ రక్తము కాబట్టి మన పాపాన్ని కడిగేటువంటి లక్షణం ఆ రక్తంలో. ఈ లోకంలో ఇంకా ఎవ్వరిది కూడా పవిత్రమైన రక్తము కాదు, అది మీరు గ్రహించాలి దయచేసి. ఒక పాపము, మనుషుల యొక్క పాపము పోవాలంటే ఖచ్చితంగా పవిత్రమైన రక్తం ఉండాలి, పరిశుద్ధమైన రక్తం ఉండాలి. ఆ విధంగా పరిశుద్ధ రక్తం లేకపోతే ఆ పాపం అనేది పరిహరింపబడదు. కనుకనే మీరు గమనించాలి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పరిశుద్ధ రక్తము. కనుక అందు నిమిత్తమే మనందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి మీరేం చేయాలంటే ఒకసారి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా యేసుక్రీస్తు అంట మీరు దేవుడని ఈ రోజు మా గ్రామానికి సువార్త వచ్చింది, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా కుటుంబాన్ని. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ప్రాంతానికి రావడానికి మేము 2 వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి, ఆగిపోతున్నాం. దేవుడి నిర్ణయం ఈ రోజు ఉంది, మాకు తెలియదు కానీ మేము అల్లూరు నుంచి వస్తున్నాము. కానీ ఈ ప్రాంతంలో ఎవరి కొరకు దేవుడు ఈ సువార్తను ఏర్పాటు చేశాడు. కనుక అందరూ కూడా దయచేసి చెప్తున్నటువంటి సువార్త వ్యర్థం కాకూడదు. అందు నిమిత్తం మీరు ఒకసారి ఆలోచించి ఏది మంచి మార్గమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. అయితే మనము మరొకసారి మరణం లేకుండా, అనగా 2వ మరణం లేకుండా మనము పరలోకంలో చేరాలంటే మనము యేసయ్య మార్గమును ఎన్నుకోవాలి. అదే ఒకవేళ నువ్వు పాపములో జీవిస్తే 2వ మరణం ఉంటుంది, అదే నరకము. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాటను చూస్తాము. ఎప్పుడు కూడా అనుక్షణము కాల్చబడుతూ ఉంటావు. అటువంటి ఆ స్థానం మనకు అవసరమా? అందుకోసమే మీ కొరకు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఎక్కడి నుంచో మేము వెతుక్కుంటూ వచ్చాం, ఇక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఒక్కసారి అందరు కూడా ఆలోచించండి. ఈ గ్రామం చిన్నదే, ఇక్కడ కొన్ని ఇళ్ళే ఉన్నాయి, అయినప్పటికీ కూడా ప్రయాసపడి ఇంతసేపు మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాము. మీ గురించి కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తాము. అందరూ కూడా, మీరు కూడా ఆసక్తి కలిగి మీకు విశ్వాసం ఉండాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు మీద నమ్మకము, విశ్వాసం ఉన్నట్లయితే నీవు ఒకసారి ఆ పేరును తలుచుకో, యేసు ప్రభువా అని తలుచుకో, యేసు క్రీస్తు అని తెలుసుకో. దేవుడు నీ జీవితం అద్భుత కార్యం చేస్తాడు. అప్పుడు నువ్వే రక్షణ పొందుతావు, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే ఈ లోకంలో ఒకవేళ గాని ఆయన ద్వారా గాని నువ్వు పోకుండా మరణిస్తే నువ్వు వెళ్ళేది మాత్రము నరకానికి అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే సువార్త నీ ప్రాంతానికి రానంతసేపు నీకు ఏమన్నా అనుకోవచ్చు, కానీ వచ్చిన తర్వాత ఒకసారి నువ్వు ఆలోచించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గ్రామాన్ని దేవుడు దీవించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సువార్త వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వసృష్టికర్తమైన మా ప్రభువైన యేసయ్య, ఇగో ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో నాయన పయా బిడ్డలందరినీ సమ్ముకొచ్చిన దేవుడివి నాయన, ప్రయాణం అంతట్లో కూడా మాకు తోడుగా ఉన్నవాడు నా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. వాహనమందు నాయన మాకు తోడుగా నిలిచిన వాడు నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలమైన వాడివి, బలమైన కార్యాలు ఇంతగా జరిగించే దేవుడు అయ్యా, స్తోత్రాలు నాయన. ఓ నాయన, ఈ గ్రామాన్ని జ్ఞాపకం పరచుకోండి ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించండి అయ్యా. ఎంతమంది అయితే ప్రభా నీ పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలు అయ్యా విని ఉన్నారా ప్రభా, ఆ బిడ్డలందరూ కూడా దర్శించండి అయ్యా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా, పరిశుద్ధుడ, మహనీయుడ, తేజోమయుడ అయ్యా, నీ అప్రంజమైన పాదాలు బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, చింతలని తొలగించే దేవుడు, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన హత్తుకోండి అయ్యా ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా. అయ్యా ఏ కుటుంబంలోనైనా ఎటువంటి బలహీన స్థితిలో బిడ్డలు ఉన్నారో ప్రభా,
ఆ బిడ్డలను బలపరచండి నాయన. ఎటువంటి చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నారు బిడ్డలు ప్రభా. ఈ గ్రామంలో ప్రభా మాకు తెలియదుగా ప్రభా, నీకు తెలుసు నాయన. నీకు స్తోత్రాలు నాయన. నువ్వు సర్వ సృష్టికర్తవయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ఎవరి హృదయంలో ఎటువంటి బాధ నుండి విరిగిన దేవుడివి నాయన అయా, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఆ బిడ్డలను స్వస్థపరచండి ఈ రాత్రికాల సమయంలో ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎటువంటి నాయన ప్రయాణాలు చేస్తున్నారు బిడ్డలను కూడా జ్ఞాపకం పరచుకోండి. ఆ ప్రయాణం అంతట్లో కూడా నాయన బిడ్డలకు తోడు నీకు సహాయం దయచేయండి నాయన. అరే వారి ఉద్యోగాలు కాని ప్రభా, చేతి పని కాని ప్రభా దీవించండి, ఆస్వాదించండి. పాడి పంటలను దీవించండి ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఏది కొదువుగా ఉన్నదో ప్రభా, ఎటువంటి కుటుంబంలో ఏది కొదువుగా ఉన్నదో నాయన కొదువుని తీర్చండి తండ్రి. స్తోత్రాలు నాయన. ఆయా దీనమైన స్థితిలో ఉన్న బిడ్డలను ప్రభా ప్రేమించే దేవుడి, ఆదరించే దేవుడి, ఆదుకునే దేవుడి, కన్నిటి తూడ్చే దేవుడు ప్రభా. ఆయనకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంత్రకాల సమయంలో నాయన బిడ్డలందరూ కూర్చి ప్రభా అయా నీ సువార్తి నాయన తెలియపరుస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. సువార్త ఎంతమంది అయితే వినున్నారు బిడ్డలందరూ దర్శించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామాన్ని ఎత్తి పట్టుకోండి అయ్యా. స్తోత్రాలు ఏది కూడా కొదవ లేకుండా బిడ్డలకు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, ఈ చిన్న ప్రార్థన దీవించి ఆస్వాదించుకొని యేసే పరిశుద్ధమైన నన్ను ప్రార్థించి బతిమలాడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నైనా మా రక్షకుడు నీవే తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి గొప్ప దేవ ప్రభా, నీ సత్యవాక్కును ప్రభా ఈ సాయంకాల సమయంలో ఈ గ్రామంలో ప్రభా నానా దేవా మీరు తండ్రి నన్ను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా ఇదిగో నాన్న 2 స్థలాల్లో కూడా ప్రభా అద్భుతమైనటువంటి పాటల ద్వారా, వాక్యము ద్వారా ఈ గ్రామ ప్రజలను అయా దేవా మీరు సిద్ధపరిచారని మేము నమ్ముతూ ఉన్నాం నాయన. ఈ స్థలంలో ప్రకటించినటువంటి అయా ప్రతి మాటను కూడా దేవా మీరు స్థిరపరచండి నాయన. అయా వాక్యం బోధించిన మీ సేవకులను ఇంకనూ అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దేవా దర్శించండి నాయన.